కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. తునిలో పెట్రోల్ బంక్ ను జైలును ప్రారంభించిన హోంమంత్రి అనిత. కాకినాడ జిల్లా తునిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జైలు శాఖ, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను జైలును హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తుని ఎమ్మెల్యే యనమల దివ్య, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ అంజనీ కుమార్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ జైలు శాఖ ఆధ్వర్యంలో తునిలో పెట్రోల్ బంకు ఏర్పాటు చేసి ప్రారంభించామని, జైలు శాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని తెలియజేశారు. రాజమహేంద్రవరం కారాగారం పరిధిలో 4 పెట్రోల్ బంకులు ఉన్నాయని, ఈ పెట్రోల్ బంకులు స్వయంగా ఖైదీలు నిర్వహిస్తున్నారని తెలియజేశారు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మంచి ప్రవర్తనతో బయటికి రావాలని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా అన్ని నియోజకవర్గాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, గత ప్రభుత్వ హయాంలో సీసీ కెమెరాలు నిర్వహణ గాలికి వదిలేశారని విమర్శించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 7,500 పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, రాష్ట్రంలో 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలియజేశారు. ఇప్పటి వరకు 60% సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, తప్పు చేయాలంటే భయపడి విధంగా సర్వేలెన్స్ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుని భవిష్యత్తులో సమస్యలు లేకుండా చూస్తామని తెలియజేశారు. నమస్కారం. ఈరోజు మనకి జైల్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఈరోజు తుని పరిధిలోని 600 గజాల స్థలంలో పెట్రోల్ బంక్ ఒకటి ప్రిజన్స్ వెల్ఫేర్ విషయంలోని కానీ వాళ్ళు మెయింటెనెన్స్ చేసే విధంగా ఈరోజు ఒక పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన ప్రిజన్స్ డీసీ గారు, అదేవిధంగా కాకినాడ ఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే దివ్య గారు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మున్సిపల్ చైర్పర్సన్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా వరప్రసాద్ గారు, రవికిరణ్ గారు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎస్పెషల్లీ ఈ రోజు మేము వచ్చిన తర్వాత జైల్ ప్రిజన్స్ కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం, అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు. అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా 4 పెట్రోల్ బంకులు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాజమండ్రిలో, అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను. అవన్నీ కూడా ప్రిజన్స్ లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్ తోనే జరిగే కార్యక్రమం ఇది. ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు ఒక పరివర్తనతో రావాలి, ఒక మార్పుతో రావాలి. డెఫినెట్ గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి. ఈ రోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్ కి కూడా కొన్ని పరిస్థితులు వెళ్తారు, కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కేఫ్ మెయింటెనెన్స్ కి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ, హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదీలు అనుభవించే వాళ్ళు కానీ, ఖైదు అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి. రేపు పొద్దున వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తి అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ కి ఇబ్బంది లేకుండా అన్ని కాన్స్టిట్యున్సీ పరిధిలోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా సెంట్రల్ జైల్స్ లోని కూడా లాస్ట్ 5 సంవత్సరాలు ఈవెన్ ప్రిజన్స్ లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఈరోజు మళ్ళా మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా సర్వేలెన్సెస్ ఉండాలనే ఉద్దేశంతో ఆఖరి ప్రిజన్స్, అదేవిధంగా మాక్సిమం విలేజ్ వైజ్ గా కూడా సీసీ కెమెరాలు పెట్టేదానికి మేము ముందుకెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు విజయవాడ కమిషనరేట్ లో మొత్తం అంతా కలిపి సుమారుగా 7,500 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఈ రోజు మొత్తం కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉండే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందాకే మా ఎస్పీ గారు చెప్తున్నారు, అరౌండ్ ఇంచుమించుగా ఒక 28 డ్రోన్స్ ని మేము తెచ్చుకున్నామండి. ఇంకా సీసీ కెమెరాస్ సంబంధించి కూడా దగ్గర 35 lakhs ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము. ఇంకో 15 lakhs వర్త్ సీసీ కెమెరాలు కూడా పెడుతున్నామని. ఓవరాల్ గా 1,00,000 సీసీ కెమెరాలు ధ్యేయంగా ఈ రోజు మేము పనిచేస్తున్నాం. ఓవరాల్ గా నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 60% కంప్లీట్ అయినాయి. మిగతా 40% కూడా ఒక 3 to 4 months లో కంప్లీట్ చేసి ఎక్కడ కూడా అంటే
తప్పు చేయాలన్నా కూడా భయపడే విధంగా సర్వేలెన్సెస్ పెట్టేదానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దానికి తోడు ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకుని మొన్నే కంట్రీలో ఫస్ట్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒక హ్యాక్థాన్ కూడా 3 days ప్రోగ్రామ్ ను కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఇది కంట్రీలోనే ఫస్ట్ మన ఆంధ్ర పోలీసే చేయడం కూడా జరిగింది. దానికి కూడా గర్వంగా చెప్తూ టెక్నాలజీని బేస్ చేసుకుని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం.